హాయ్ హలో నమస్తే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో మంచిగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇది వచ్చేసి టెంపుల్ వీడియో అనమాట. మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి మేమైతే మా ఆడపడుచు వాళ్ళని ఇన్వైట్ చేసాము దసరాకి. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిపి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. దసరా రోజు యాక్చువల్లీ వెళ్ళాము ఈ టెంపుల్కి. నాకు బ్లాగ్ లేట్గా పెడుతున్నాను, సో సారీ ఫ్రెండ్స్ అందరికీ. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ చాలా రష్గా ఉండే ఆ రోజు వచ్చేసి. దసరా రోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ మేము పూజ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళామన్నమాట పెద్దమ్మ తల్లి టెంపుల్కి. సో అమ్మవారు అయితే ఇట్లా ఉంటారు. సో ఒక్కో రోజు అలంకరణ మీకు చూపిస్తున్నాను చూడండి. అలా ఎలా అయితే అలంకరణ చేశారో, ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి దేవి, సెకండ్ రోజు అలా మనకి ఏ అమ్మవారు అయితే ఉంటారో ఆ అమ్మవారు ఆ రోజు అలంకరణ ఉంటుంది కదా. 9 రోజులు 9 రాత్రులు నవరాత్రులు అనేసి అంటే అన్నపూర్ణాదేవిగా, నెక్స్ట్ వచ్చేసి లలితమ్మ, రాజరాజేశ్వరి దేవి, నెక్స్ట్ వచ్చేసి సరస్వతీదేవి, గాయత్రీదేవి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా వచ్చేసి అలంకరణ చేశారు. బయట వచ్చేసి డెకరేషన్ చూడండి. దసరా కాబట్టి ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. అమ్మవారి గుళ్ళో తెలిసిందే కదా. సో చూసారా ఇంత బాగా అమ్మవారిని అలంకరించుకున్నారో. నాకైతే అస్సలు చాలా బ్లెస్ఫుల్ డే అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారా అలా అయితే అలంకరణ మీకు చూపిస్తున్నాను. గుడి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సరస్వతీదేవి అలంకరణ అనమాట. సో అలా ఒక్కొక్క దేవి అలంకరణ ఫొటోస్ అన్నీ పెట్టారనమాట. అమ్మవారికి ఆ రోజు అలా అలంకరణ చేస్తారు. ఇది వచ్చేసి దుర్గాదేవి అలంకరణ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 9 రోజులు 9 అవతారాలు అమ్మవారు ఉంటాయి కదా. అమ్మకి నవశంఖ ఇష్టం కాబట్టి సో ఆ అవతారాలే. ఇది వచ్చేసి మహిషాసురమర్దిని అనమాట. మేము వచ్చేసి రోజు దసరా రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా మనకు అవతారం ఇస్తారు కదా. సో ఇది వచ్చేసి పెద్దమ్మ తల్లి. సో చూడండి అలా ఉంటారనమాట అమ్మవారు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా దర్శనమిస్తారు మనకి. ఎంత బాగుంటుంది అంటే అమ్మవారు చూడడానికి 2 కన్నులు మనకి సరిపోవు. సో గుడి బయట వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇలా వచ్చేసి గేట్స్ అరేంజ్ చేశారనమాట, పార్క్ గేట్స్ అనేవి. టెంపుల్ అవుట్లుక్ అనమాట ఇది వచ్చేసి. సో అక్కడ మనం ఎంట్రన్స్ ఇలా వెళ్తూ ఉంటే అక్కడ మనం కాళ్ళు కడుక్కొని అమ్మవారికి ఏమైనా కావాలి అంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ కొట్టాం కదా. సో వాటిని మనం కొనుక్కొని గుడి లోపలికి వెళ్తాం కదా. సో అలాగే మేము వెళ్ళామన్నమాట. మేము వాకింగ్ చేస్తూ ఉన్నాము, అందరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ. ఇది వచ్చేసి చెప్పులు అక్కడ పెట్టి కాళ్ళు కడుగుతాం అన్నమాట. సో ఆ ప్లేస్ వచ్చేసి ఇదనమాట. మేము కడుక్కొని వెళ్తున్నాము. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఆ రోజు. ఇటు పక్క చూసారు కదా, ఇవి వచ్చేసి అమ్మవారికి బయట మనం వచ్చేసి ప్రసాదం తింటాం కదా, ఆవే అనమాట. ఈ సైడ్ ఉంది కదా ఆవే అది. సో అక్కడ వచ్చేసి ప్రసాదం కూర్చొని హ్యాపీగా మనం తినొచ్చు. అమ్మవారి ప్రసాదం ఏదైతే మనకి ఇస్తారో, పులిహోర లడ్డు ఇస్తారు కదా. సో నేనైతే సెకండ్ టైం ఇది విజిట్ చేయడం. ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయ్యాక వెళ్ళాను అనమాట మా హస్బెండ్తో. సెకండ్ టైం వచ్చేసి విజిట్ చేశాను. సో మా ఆడపడుచు వాళ్ళతోటి. ఇది వచ్చేసి అమ్మవారి యొక్క త్రిశూలం అనమాట, ఎంట్రన్స్లో ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. కార్స్ కానీ బైక్స్ కానీ ఆ రోజు ఫుల్ రష్ ఉండే. అస్సలు ఖాళీ లేదనమాట. వెళ్తూనే ఉన్నాం మేము. కానీ మాకు అమ్మవారి బ్లెస్సింగ్ ఏమో తెలియదు కానీ దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట, చూడండి. అండ్ ఇది వచ్చేసి మా కంప్లీట్ ఫ్యామిలీ, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు ఇందులో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.